అంబేద్కర్ విషయమే మరి ఈ నెల 3వ తారీఖు నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంబేద్కర్ బొమ్మ పెట్టడం, పోలీసు వారు తీసేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమైంది. పోలీసులు కూడా లాఠీ చార్జీ చేసి మరి ఎంతోమందికి గాయాలు కూడా అయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడే అంబేద్కర్ బొమ్మ ఉండాలని చెప్పేసి దళితులు అందరూ కోరుకుంటాం కదా. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టనివ్వకూడదని దళితులు కాని వాళ్ళందరూ అక్కడ బొమ్మ పెట్టకూడదు అలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం రావాలంటే ఎవరొకరు తగ్గాల్సిన పరిస్థితి. దీనికి నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది అంబేద్కర్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అక్కడ కేసీఆర్ కానీ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పక్కన మెయిన్ ప్లేస్లో అంబేద్కర్ బొమ్మ 120 ఎకరాలు పెట్టారు. ఎగ్జిబిషన్ విజయవాడలో సెంటర్లో అంబేద్కర్ బొమ్మని అక్కడ 120 అడుగులు పెట్టారు. ముఖ్యమంత్రులే అంబేద్కర్ బొమ్మని పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు పెద్ద మనసు చేసుకుని దళితేతరులు అందరినీ కూడా మీరు పెద్ద మనసు చేసుకుని, అది నేను ఇప్పుడు చూశాను అక్కడ లైట్లు పెట్టారు. ఈ 2-3 రోజుల్లోనే లైట్లు పెట్టడం జరిగింది. లైట్లు పెట్టినా పర్లేదు, మీరు అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి మీరే ముందుకు వచ్చి మీరే అంబేద్కర్ బొమ్మ పెట్టారంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. లేదు అని పట్టుదలకు పోతే అది మీ గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరందరూ అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళగా ముద్ర పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అది మీ ఎవరికి కూడా మంచిది. నేను ఎందుకంటే మీరే చేయించండి ఆ కార్యక్రమం అంతా. కాబట్టి లేదంటే వీళ్ళు అంటున్న ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఊళ్ళో చాలా బొమ్మలు ఉన్నాయి, ఏ బొమ్మలకి కూడా పర్మిషన్ తీసుకుని పెట్టారు, మా అంబేద్కర్ ఒకరికే పర్మిషన్ ఎందుకు కావాలి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు ఈ రోజున రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఏ బొమ్మ ఎప్పుడు పెట్టారు, ఏ తీర్మానం ఉందా లేదా, అది ఆక్యుపేషన్ ఉన్న స్థలంలో కట్టారా, ఇవన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు అవన్నీ కూడా తీసేయమని అడిగితే మన దగ్గర సమాధానం ఉంది. కాబట్టి నేను దళితులతో చెప్తున్నది ఏంటంటే, మీరు కూడా ఈ బలవంతంగా పెట్టడం అన్నది మానుకోండి. మీరు కూడా పంచాయతీకి లెటర్ పెట్టండి, అలాగే కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి. ఇక్కడ స్థలంలో లైట్లు ఉన్నా కానీ ఈ స్థలంలో మాకు అంబేద్కర్ భవన్ కావాలి, మాకు పెట్టించండి అని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ అడగండి. అడిగిన తర్వాత లేదు పలానా చోట్ల అక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ బొమ్మలన్నీ తీసేయండి అని కూడా మనం అడగడానికి ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు సంపాదించి కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, నేను తీసుకెళ్తాను కలెక్టర్ దగ్గర తీసుకుని. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పనిచేశాను. ఈ గ్రామంలో మరి పెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టించాను. ఈ ద్వారపూడి రైల్వే స్టేషన్ 3 కోట్లు పెట్టి నేను బాగు చేయించాను. దళితులకు కాదు కదా నేను చేసేది ఎవరికి. అలాగే ఫ్లైఓవర్ చేసి పెట్టాను అంటే ఎవరి గురించి, ద్వారపూడి గ్రామస్తుల గురించే కదా. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకుని అశోక్ ఎప్పుడు మంచిగా చెప్తారు తప్పితే గొడవలు పెట్టడానికి లేకపోతే ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడానికి రాదు. ఇంట్లో న్యాయం ఉంది, అంబేద్కర్ బొమ్మ పెట్టడంలో తప్పు ఏం లేదు. కాబట్టి మీరు ఒకసారి పెద్ద మనసులో అందరూ ఆలోచించి గ్రామస్తులందరూ పీస్ కమిటీ కింద మాట్లాడుకుని ఏర్పాటు చేసుకుని దాన్ని సమస్యను పరిష్కారం చేసుకుని